హలో గాయ్స్, నేను మీ ఎఫిషియంట్ ఎదవా అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 25th నవంబర్. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈరోజుతో ఎగ్జాక్ట్గా 1 month అవుతుంది, 30 days. అండ్ ఈ ఫస్ట్ 1 monthలో వీ హ్యావ్ గెయిన్ 600 సబ్స్క్రైబర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. 600 అనేది నేను చాలా మంత్స్ తర్వాత వస్తుందేమో అనుకున్న ఎక్స్పెక్టేషన్తో ఉండే స్టార్టింగ్లో. బట్ యా, మీ అందరికీ కాంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు నేను ఈ ఛానల్లో ఏం చేంజెస్ కావాలి మీకు, ఇట్లుంటే ఇంకా బెటర్ ఉంటుంది, ఇది లేకపోతే ఇంకా బెటర్ ఉంటుంది అని మీకేమని అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఇది నాకు ఒక ఫస్ట్ మంత్ రివ్యూ లాగా ఉంటుంది మీ అందరి దగ్గర నుంచి. చూస్తున్న వాళ్ళ ఈ వీడియోలు నా ఛానల్ కాంటెంట్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, షుడ్ ఐ కంటిన్యూ ఆర్ షుడ్ ఐ స్టాప్ సంథింగ్, ఇట్లా మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు వచ్చిన రివ్యూస్ ఒకటే ఏమొచ్చిందంటే, బయట పర్సనల్గా ఆడియన్స్ మ్యాక్స్ ఎక్కువ చూస్తున్నారు, సో కీప్ ఓన్లీ వన్ కాంటెంట్ ఇన్ వన్ ఛానల్ టైప్. బట్ నేను మ్యాథ్స్ చెప్తున్నా అంటే దాని అర్థము నేను మ్యాథ్స్ టీచర్ అని కాదు, ఈ కాంటెంట్ మ్యాథ్స్ కాంటెంట్ అని కాదు. నేను ఇంకొక 15-20 డేస్లో మీకు రీజనింగ్ కూడా చెప్తా. అట్లని చెప్పి ఇది రీజనింగ్ ఛానల్ అయిపోదు. నేను నా లైఫ్లో ఒక ఎగ్జామ్ రాస్తున్నా, ఆ ఎగ్జామ్కి టాపిక్స్ ఉన్నాయి, ఇవి ఆ ఎగ్జామ్కి ఇది ప్యాటర్న్ అని చెప్పి ఆ ప్యాటర్న్ని నేను ఎట్లా బెటర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒకటి చెప్తున్నా మీకు, అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ దీనికే ఓరియంటెడ్ ఛానల్. ఈ ఛానల్ మొత్తం ఇట్లా ఒక మ్యాథ్స్ ఛానల్ ఉంటాయి కదా ఇప్పుడు యూట్యూబ్లో చాలా, అట్లా ఓపెన్ చేసి మొత్తం మ్యాథ్సే ఉంటుందంటే అట్లా కాదు. ఇది నా యూట్యూబ్ ఛానల్ ఎఫిషియంట్ ఎదవా. మ్యాథ్స్ కాదు మెయిన్. మీకు మ్యాథ్స్ చెప్తాను. నాకు ఇప్పుడు ఇంకా 60 days ఉన్నాయి. ఈ 60 days నాతో మీరు ఎంత అంటే అంత మ్యాథ్స్ మీకు ఏం కావాలో అడగండి. మీరు ఇప్పుడు Tier 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, Tier 1కి 2025 వాళ్ళైనా సరే, మీరు ఇప్పుడే పెట్టేసారు అనుకోండి, మీకు ఎగ్జామ్ టైంకి జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అర్థం చేసుకోండి, ఇది ఓన్లీ మ్యాథ్స్ ఛానల్, ఓన్లీ రీజనింగ్ ఛానల్ కాదు, ఇది నా యూట్యూబ్ ఛానల్. అండ్ అంతే. మీకు ఏం చేంజెస్ అయినా కూడా అడుగుతున్నా కదా, మీకేమైనా చేంజెస్ చేయాలనిపిస్తుంది, ఈ కాంటెంట్ ఇంకా ఇట్లుంటే బెటర్ అనిపిస్తుంది అని అనిపిస్తే ఈ వీడియో కామెంట్ కింద పెట్టండి. నేను చూస్తా. జనాలు చెప్పేదాన్ని బట్టే కదా, ఇంకా మోస్ట్లీ మీకు నచ్చేదాన్ని బట్టే కాంటెంట్ ఉండాలి. సో యా, చెప్పినా కదా, నేను ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. మీకు ఇంకా క్వాంట్ మీద కాంటెంట్ కావాలంటే ఏముంటుంది, Tier 2 ప్రాబ్లమ్సే కదా. మీకు ఇంకో వీడియో కూడా పెడతా, ఇంకో ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ చేస్తా. కానీ అది ఏ ప్లేలిస్ట్ కావాలి మీకు? Tier 1 లెవెల్ ప్రాబ్లమ్స్ కావాలా, Tier 2 లెవెల్ ప్రాబ్లమ్స్ కావాలా, ఆల్ టాపిక్స్ కలిపిన ప్రాబ్లమ్స్ కావాలా, లేకపోతే టాపిక్కి సపరేట్ ప్రాబ్లమ్స్ కావాలా? ఇప్పుడు అన్నీ ఒకటే కాదు కదా. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్తే అది మొత్తం ఫినిష్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఒకటొకటి స్టార్ట్ చేద్దాం. మీకు ఏం కావాలన్నది మీరు కామెంట్లో పెడితే విల్ స్టార్ట్ దట్ సెకండ్ థింగ్. లేదంటే మనము ఈవినింగ్ ఒక 1 hour గూగుల్ మీట్ డౌట్ సెషన్ పెట్టుకోవచ్చు డౌట్స్కి. ఎవరో కామెంట్ చేస్తుండే డౌట్స్ ఉన్నాయని. సో మీకు డౌట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి ప్రాబ్లమ్స్. అక్కడ మీకు ప్రాబ్లమ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావు కదా, అవి నోట్ చేసుకొని ఈ గూగుల్ మీట్ అది కూడా మీకు కావాలని మీరు కామెంట్లో పెడితే విల్ స్టార్ట్ దట్ గూగుల్ మీట్ థింగ్. సో దట్ మీరు సాయంత్రం వచ్చి డౌట్స్ అడగొచ్చు. మనం అప్పటికప్పుడు సొల్యూషన్ చూసి గుర్తుపెట్టుకోవడమో, ఏదన్నా అదే హౌ ఇట్ ఈస్ డన్ అని చెప్పి బేసిక్స్ నుంచి చూసుకోవడమో అయిపోతాయి ఆ ప్రాబ్లమ్స్. అట్లా ట్రిక్కీ ఉన్న ప్రాబ్లమ్స్ చేసుకుంటేనే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడం ఈజీ ఉంటుంది. సో మోర్ అండ్ మోర్ మీరు ప్రాక్టీస్ చేయండి. నా క్వాంటివ్ వీడియోస్ చేసి అక్కడ డౌట్స్ వచ్చేవి ఈ గూగుల్ మీట్ పెట్టుకోండి మీకు కావాలంటే. సో అంతే. ఇంకా ఆ వీడియో ఆల్రెడీ ప్లేలిస్ట్, అది కాకుండా మీకేం కావాలో అది కామెంట్లో పెట్టండి. ఆ ప్లేలిస్ట్ అది ప్లేలిస్ట్ ఇంకోటి వద్దు మాకు డౌట్స్ అంటే గూగుల్ మీట్ డిస్కషన్ పెట్టండి. ఇదన్నీ మీరు కామెంట్స్లో పెడితే నేను చూసి ఇంకా కాంటెంట్ని ఎట్లా చేంజ్ చేయాలని చూస్తా. అండ్ అంతే. ఇంకా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది చెప్పడానికే ఈ వీడియో. సో అంటిల్ నెక్స్ట్ టైం, మీ ఎఫిషియంట్ ఎదవా. అడియోస్.